హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు SSC MTS 2024 ఎగ్జామినేషన్ రాస్తున్నట్లయితే పరీక్షకి వెళ్లే ముందు మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. సో SSC MTS ఎగ్జామినేషన్ రాస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఒక బిగ్గెస్ట్ ఆఫర్ని అయితే తీసుకురావడం జరిగిందండి. మన యాప్ BSK జాబ్స్ 15,000+ డౌన్లోడ్స్ని కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భంగా గ్రామీణ నిరుద్యోగ అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా 2,000 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ని 499 రూపీస్కి 75% ఆఫ్తో మీకు 3 డేస్ పాటు ఆఫర్ అయితే కల్పిస్తున్నామండి. ఈ 3 డేస్లో మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మినిమం 6 మంత్స్ నుంచి మ్యాక్సిమం 1 ఇయర్ వరకు ఉన్నటువంటి ఈ కోర్సెస్ని వ్యాలిడిటీ ఉన్నటువంటి ఈ కోర్సెస్ని అయితే పొందవచ్చు. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ SSC అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే SSC కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. రైల్వేస్ అనేటువంటి సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే రైల్వేస్కి సంబంధించిన కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. APPSCలోనికి వెళ్ళినట్లయితే APPSC గ్రూప్ 2 అండ్ AP హైకోర్టు జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి కోర్సెస్. TGPSCలోనికి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ TGPSC గ్రూప్ 3 గ్రూప్ 4 కాంబో కోర్సు, అలాగే మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సు ఉంటుంది. AP పోలీస్కి సంబంధించినటువంటి కోర్సు ఉంటుంది. TS పోలీస్కి సంబంధించినటువంటి కోర్సు ఉంటుంది. కాబట్టి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం 3 డేస్ పాటు ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాము. 1,999 ఉన్నటువంటి ఈ కోర్స్ని 499 రూపీస్కి మినిమం 6 మంత్స్ నుంచి మ్యాక్సిమం 1 ఇయర్ పాటు వ్యాలిడిటీతో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ లింక్ని మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఈ కోర్సెస్ని తీసుకోండి. మీకు రాబోయేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు మంచిగా హెల్ప్ చేస్తాయి. ఇవన్నీ కూడా మీకు బైలింగ్వల్లో అవైలబుల్లో అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు SSC సౌతర్న్ రీజియన్కి సంబంధించి MTS పోస్టులకి అప్లై చేసుకున్నట్లయితే మీరు అడ్మిషన్ సర్టిఫికేట్ ఈ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించి మనకి లింక్ అయితే ఇక్కడ యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది కదా లింక్, ఈ లింక్పై క్లిక్ చేసి మీరు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ ఎవరైతే ఈ లింక్ ద్వారా అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకున్నారో వారికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ 75 మార్క్స్ కాకుండా 20 క్వశ్చన్స్ 60 మార్క్స్ అని చెప్పేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో రాంగ్ చూపించిందండి. సో మళ్ళీ SSC సౌతర్న్ రీజియన్ వాళ్ళు ఈ యొక్క మిస్టేక్ని రెక్టిఫై చేశారు. రెక్టిఫై చేసి దీనికి సంబంధించి మళ్ళీ మీరు అడ్మిట్ కార్డ్ ఇంకోసారి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్ అని చెప్పేసి సెషన్ 2కి సంబంధించినటువంటి చేంజెస్ అయితే మళ్ళీ చేయడం జరిగింది. కాబట్టి మీరు మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు రాంగ్గా ఉన్నట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మళ్ళీ ఇంకొకసారి మీ యొక్క అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క ఎగ్జామినేషన్ జస్ట్ 4 రోజుల ముందు నుంచి మీకు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అవుతాయి. ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ అక్టోబర్ 5th ఉన్నా లేకపోతే అక్టోబర్ 1st ఉన్నా మీకు అడ్మిట్ కార్డ్ ఇప్పుడైతే డౌన్లోడ్ కాదు. సో మీ యొక్క ఎగ్జామినేషన్ అక్టోబర్ 1st అయితే మీకు రేపటి నుంచి అంటే ఎగ్జామినేషన్కి జస్ట్ 4 డేస్ నుంచి మీరు ఎగ్జామినేషన్కి జస్ట్ 4 డేస్ ముందు నుంచి మీరు మీకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. మీకు ఎగ్జామినేషన్ నవంబర్ 10th ఉందనుకోండి, నాకు ఇప్పుడు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ అవ్వట్లేదని చెప్పేసి మీరు వరీ అవ్వద్దు. మీ ఎగ్జామినేషన్ నవంబర్ 10th అయితే నవంబర్ 10th 4 రోజుల ముందు అంటే నవంబర్ 6th నుంచి మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి. ప్రస్తుతానికి మీరు మీకు సంబంధించినటువంటి రోల్ నెంబర్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ప్లేస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి అలాగే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి చూసుకోండి. సో ఇది చూసుకొని మీ యొక్క ఎగ్జామినేషన్ ఏ డేట్నైతే ఉంటుందో ఆ డేట్కి 4 రోజుల ముందు నుంచి మీకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అర్థమైంది కదా? ఇప్పుడు నేను మీకు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను. ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా చూడాలి. సో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, SSC MTS అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళు పాటించాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేటు, మీకు ఏ షిఫ్ట్లో ఎగ్జామినేషన్ ఉంది, ఏ టైంలో ఎగ్జామినేషన్ ఉంది అనేది మీరు ఫస్ట్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ వెన్యూ లేదా ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ అనేది మీరు చూసుకోండి.
అది చూసుకొని మీకు దగ్గరలో ఆ సెంటర్ ఉన్నట్లయితే, మీకు తెలుసు అనుకుంటే మీరు ఆ సెంటర్ దగ్గరికి ముందుగానే వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు తెలియనటువంటి సెంటర్ కనుక మీకు ఎగ్జామినేషన్ సెంటర్గా వస్తే ఒక రోజు ముందు, ఎగ్జామినేషన్కి ఒక రోజు ముందు వెళ్ళి ఆ సెంటర్ ఎక్కడుందో చూసుకొని రండి. సో అది బెటర్ అనమాట. మీరు ఎగ్జామినేషన్ రోజు కంగారు పడకుండా చాలా ఫాస్ట్గా మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక 4 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దీనితో పాటు ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఓపిక్గా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి, ఎవరైతే ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ హాల్ టికెట్తో పాటు ఒక ఐడిని తీసుకువెళ్ళాలి. ఐడి అంటే ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు తీసుకువెళ్ళాలి. పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదా మీరు ప్రజెంట్ కాలేజ్లో చదువుతున్నటువంటి స్టూడెంట్ అయినట్లయితే సో కాలేజ్లో మీకు ఒక ఐడి కార్డు ఇస్తారు కదా, సో ఆ ఐడి కార్డు కానీ మీరు ఏదో ఒకటి ఐడెంటిటీ ప్రూఫ్ కింద తీసుకువెళ్ళాలన్నమాట. సో ఇక్కడ మనకి ట్విస్ట్ ఏంటంటే, మీరు తీసుకువెళ్తున్నటువంటి ఐడెంటిటీ కార్డు ఏదైతే ఉంటుందో ఆ ఐడెంటిటీ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్, అలాగే ఈ అడ్మిట్ కార్డులో మెన్షన్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా సేమ్ అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ కండిషన్. మీరు ఐడి కార్డు తీసుకువెళ్తారు కదా, ఏదో ఒకటి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, కాలేజ్ ఐడి కార్డు కానీ ఏదో ఒకటి తీసుకెళ్తారు కదా, సో అందులో ఉన్నటువంటి డేటు, మంత్, ఇయర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన డేటు, మంత్, ఇయర్, అలాగే ఈ అడ్మిషన్ సర్టిఫికేట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది పైన. సో కొన్ని ప్రైవసీ కండిషన్స్ వల్ల నేను చూపించలేకపోతున్నాను. ఒక సిస్టర్ నాకు ఈ యొక్క అడ్మిట్ కార్డ్ పంపించారు, ఆ సిస్టర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. సో అవి నేను చూపించలేను. సో మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు టాప్లో ఉంటాయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకసారి అవి చూసుకోండి. సో డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ ఐడి కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా సింక్ అవ్వాలండి, రెండు సేమ్ అయి ఉండాలి. ఒకవేళ సేమ్ లేకపోతే ఏంటనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఇచ్చారు. ఇఫ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ డస్ నాట్ హ్యావ్ ది సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇంక్లూడింగ్ డేట్, మంత్ అండ్ ఇయర్ యాజ్ మెన్షన్ ఇన్ ద అడ్మిట్ కార్డ్, దెన్ ద క్యాండిడేట్ మస్ట్ క్యారీ ఆన్ అడిషనల్ సర్టిఫికేట్ ఇన్ ఒరిజినల్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు తీసుకువెళ్తున్నటువంటి ఐడి కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, మీకు అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే ఈ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ రెండు సేమ్ లేకపోతే, సో అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి సేమ్ ఉన్నటువంటి మరొక డాక్యుమెంట్ని, అది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ని మీరు తీసుకువెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు అడ్మిట్ కార్డ్ తీసుకువెళ్తున్నారు, దానికి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఆధార్ కార్డ్ తీసుకువెళ్దాం అనుకున్నారు, కానీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉందనుకుందాం. అంటే అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నట్లయితే మీకు 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా, సో ఆ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అయినా మీరు తీసుకువెళ్ళొచ్చు అనమాట. సో ఆ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ని మీరు, అందులో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కరెక్ట్గా. ఓకే, ఆ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్, అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా సేమ్ అయి ఉంటే ఆ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒరిజినల్ కాపీని మీరు ప్రూఫ్ కింద తీసుకువెళ్ళి చూపించి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవచ్చు. ఇలాగా ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉందనుకోండి సపరేట్గా, ఆ సర్టిఫికేట్ అయినా ఒరిజినల్ కాపీ మీరు తీసుకువెళ్ళొచ్చు. థర్డ్ క్వశ్చన్, ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఇన్ ది డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్డ్ ఇన్ ద అడ్మిషన్ సర్టిఫికేట్ అండ్ ఫోటో ఐడెంటిటీ ఆర్ ద సర్టిఫికేట్ బాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది డేట్ ఆఫ్ బర్త్, ద క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారండి. సో మీరు తీసుకువెళ్తున్నటువంటి ఫోటో ఐడెంటిటీలో కానీ, లేదా అది కాకుండా సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద, డేట్ ఆఫ్ బర్త్ సపోర్టింగ్ డాక్యుమెంట్ కింద తీసుకెళ్తున్నటువంటి వేరొక డాక్యుమెంట్లో కానీ, ఫోటో మన అడ్మిట్ కార్డులో కానీ అవి కనుక మిస్ మ్యాచ్ అయినట్లయితే మిమ్మల్ని ఎగ్జామినేషన్ రాయనివ్వడం జరగదు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ యొక్క అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీరు తీసుకువెళ్తున్నటువంటి ఫోటో ఐడెంటిటీ కార్డు యొక్క డేట్ ఆఫ్ బర్త్ రెండు కూడా సేమ్ అయి ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసి, అడ్మిట్ కార్డ్ మస్ట్ బీ కెప్ట్ సేఫ్లీ టిల్ ఫైనల్ రిజల్ట్స్, రోల్ నెంబర్స్ కెనాట్ బీ గివెన్ అగైన్ ఇఫ్ లాస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఎగ్జామినేషన్ మంచిగా రాశారండి, మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందనుకోండి, జాబ్ వచ్చిందనుకోండి, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మేబీ అడ్మిట్ కార్డ్ కూడా మీరు చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా మీ యొక్క అడ్మిట్ కార్డ్ని ఐదర్ సాఫ్ట్ కాపీ లేదా హార్డ్ కాపీ లేదా రెండు ఒక మంచి ప్లేస్లో సేఫ్గా సేవ్ చేసుకొని ఉంచుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు అడ్మిట్ కార్డ్ అయితే జాగ్రత్తగా దాచుకోవాలి ఫైనల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తెలుసు కదా, మనకి సెషన్ 1 వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ 60 మార్క్స్కి వస్తాయి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఓకే, 45 మినిట్స్ టైం అయితే ఉంటుంది దీనికి. ఓకే, సో ఇందులో క్వాలిఫై అయినటువంటి వారిని సెషన్ 2కి సంబంధించి మీకు మంచి మార్కులు వస్తేనే
మీకు జాబ్ అనేది వస్తుందన్నమాట. సో ఇవన్నీ ముందుగానే ఎప్పుడో చెప్పుకున్నాం మనం. సో సెషన్ 2 వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్ చొప్పున. సో ఇక్కడ చూడండి 25 క్వశ్చన్స్ చొప్పున మనకి మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 75 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మీకు 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు సెషన్ 2 చాలా జాగ్రత్తగా రాయాలి. సెషన్ 1 వచ్చేసి మీరు క్వాలిఫై అవ్వాలి, అందులో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. సో ఇవన్నీ మనం గతంలోనే చెప్పుకున్నాం. ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో నేను మీకు టాప్ 4 ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడే చెప్పాను కదా, అవే మనకి ఇక్కడ ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో క్యాండిడేట్ ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉండాలి. మీకు సంబంధించినటువంటి అడ్మిషన్ సర్టిఫికేట్తో ఏదైతే మనకి సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకువెళ్ళాలి. ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే దానికి అడిషనల్ సర్టిఫికేట్ ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి. అలాగే ఇన్ కేస్ మీరు కనుక మిస్ మ్యాచ్ అయినటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్తే మిమ్మల్ని ఎగ్జామినేషన్ రాయనివ్వరు. ఓకే, మీ యొక్క ఫైనల్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మీకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ని మీ దగ్గరే పెట్టుకోవాలి. ఓకే, సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్ అని చెప్పేసి మనకి ఒక 20 వరకు ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఇవి. సో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మీకు అడ్మిట్ కార్డులో ఎంట్రీ టైం ఉంటుంది కదా, ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళడానికి సంబంధించి ఆ ఎంట్రీ టైం లేదా రిపోర్టింగ్ టైం లోపే మీరు దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వెళ్ళాలండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ నో క్యాండిడేట్ విల్ బీ అలౌడ్ ఎంట్రీ ఆఫ్టర్ ది ఎంట్రీ క్లోజింగ్ టైమ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆర్ డ్యూ టు ఎనీ రీజన్ గేట్స్ విల్ బీ క్లోజ్డ్ స్ట్రిక్ట్లీ అట్ ఎంట్రీ క్లోజింగ్ టైం అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఒక రిపోర్టింగ్ టైం అనేది ఉంటుంది. మీ ఎగ్జామినేషన్ 4 to 5:30 అయితే మీకు 4 గంటలకి ముందే, 1 గంట ముందే మీకు ఒక రిపోర్టింగ్ టైం అయితే ఉంటుంది 3 to 4 మధ్యన. సో ఈ 3 to 4 మధ్యన మీరు రిపోర్టింగ్ టైంకి మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళాలన్నమాట. మీకు సంబంధించినటువంటి బయోమెట్రిక్ వెరిఫికేషన్ కావచ్చు, మీకు పెన్ను పేపర్ ఇవ్వడం కావచ్చు, ఇంకా మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చూస్తారు. సో అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదని చెక్ చేయడానికి వారికి టైం పడుతుంది. కాబట్టి ఒక 1 అవర్ మనకి రిపోర్టింగ్ టైం అయితే ఉంటుంది. ఆ రిపోర్టింగ్ టైం అయిపోయిన తర్వాత మీకు యాక్చువల్ ఎగ్జామినేషన్ 4 నుంచి 5:30 వరకు ఉంటే, సో ఈ 4 నుంచి 5:30 మధ్యన మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. కాబట్టి గేట్ క్లోజ్ అయ్యేలోపు మీరు వెంటనే ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి. సో తర్వాత చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ ఇన్వేరియబ్లీ బ్రింగ్ ది ఫాలోయింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ రిపోర్టింగ్ టైం నాటికి మీరు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే రిపోర్టింగ్ దగ్గర మీరు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అవేంటంటే అడ్మిషన్ సర్టిఫికేట్, అంటే మీ యొక్క హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ అనేది చూపించాలి. అట్లీస్ట్ 1 వ్యాలిడ్ ఫోటో బేరింగ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇన్ ఒరిజినల్ విత్ క్లియర్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఒరిజినల్ డాక్యుమెంట్ని మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకువెళ్ళాలి. అడ్మిట్ కార్డు కాదు, ఐడి ప్రూఫ్. ఓకే, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీరు తీసుకువెళ్తున్నటువంటి ఐడి ప్రూఫ్ మీద మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. ఓకే, ఫోటోగ్రాఫ్ 2 సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. అడ్మిట్ కార్డులో ఫోటో, ఇందులో ఫోటో సేమ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ ఫోటో అనేది ఖచ్చితంగా క్లియర్గా ఉండాలన్నమాట. ఓకే, ఒరిజినల్ డాక్యుమెంట్ మీరు తీసుకువెళ్ళాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది చూసుకుంటే పాస్పోర్ట్, ఆధార్ కార్డ్ లేదా ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ కార్డ్. ఓకే, ఆధార్ కార్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్ కానీ లేదా ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ కార్డ్ ఉంటుంది కదా, అది కానీ తీసుకువెళ్ళాలి. లేదా డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడి కార్డ్ ఇష్యూడ్ టు ఎంప్లాయీస్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ పిఎస్యూస్కి సంబంధించినటువంటి వారు. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఎగ్జామినేషన్ రాస్తుంటే వారికి సంబంధించిన సర్వీస్ ఐడి కార్డ్ అనేది తీసుకువెళ్ళాలి. అలాగే ఐడి కార్డ్ ఇష్యూడ్ బై యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఆర్ స్కూల్. ఎవరైనా చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఉంటే మనకి కాలేజ్ లేదా యూనివర్సిటీ అనేది మనకు ఒక ఐడి కార్డ్ ఇస్తుంది కదా, సో ఆ ఐడి కార్డ్ని మీరు తీసుకువెళ్ళొచ్చు అనమాట. తర్వాత ఓటర్స్ ఐడి కార్డ్, ఓటర్ కార్డ్ తీసుకువెళ్ళొచ్చు, పాన్ కార్డ్ తీసుకువెళ్ళొచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే వారికి సంబంధించి డిశ్చార్జ్ బుక్ అనేది ఉంటుంది, డిఫెన్స్ సర్వీసెస్ నుంచి తీసుకున్నది, అది మీరు తీసుకువెళ్ళొచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మొత్తంగా మనకి ఇక్కడ చూసుకుంటే 9 డాక్యుమెంట్స్ గురించి మనకి మెన్షన్ చేశారు. సో ఆ 9 డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా ఆ 9 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి మీరు ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కింద తీసుకువెళ్ళాలి. ఇఫ్ ద ఫోటో ఐడెంటిటీ కార్డ్ డస్ నాట్ కంటైన్ ది కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ దెన్ ది క్యాండిడేట్ మస్ట్ క్యారీ అన్ అడిషనల్ ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ హ్యావింగ్ ది డేట్ ఆఫ్ బర్త్ ప్రింటెడ్ ఆన్ ది అడ్మిషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నదే. సో దీనికి సంబంధించి కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి డాక్యుమెంట్ కనుక మీరు ఫోటో ఐడెంటిటీ కార్డ్ తీసుకువెళ్ళకపోతే సో దానికి బదులుగా వేరొక ఒరిజినల్ డాక్యుమెంట్ని మీరు
తీసుకువెళ్ళాలి, ఆల్రెడీ చెప్పాను. ఇంకా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అంటే మనకి వాటర్ బాటిల్ పైన దాని చుట్టూ ఒక కంపెనీకి సంబంధించిన బ్రాండింగ్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ కూడా ఉండకూడదు అనమాట. సో కవర్ లేకుండా మీరు ఎగ్జామినేషన్ టైంలో మీరు వాటర్ తాగాలి అనిపిస్తే డీహైడ్రేషన్ అవ్వకుండా బాడీ, సో మీరు వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ది తీసుకువెళ్ళొచ్చు. ఓకే. తర్వాత 4th వన్ వచ్చేసి నో క్యాండిడేట్ విల్ బీ అలౌడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ ల్యాబ్ బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు 1.5 hour ఉంటే టైము, ఆ 1.5 hour మీరు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు ఉండాలి. నాకు ముందే ఎగ్జామినేషన్ అయిపోయిందని చెప్పేసి ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వెళ్తాను అంటే పంపించాలన్నమాట. ఓకే. తర్వాత క్యాండిడేట్ షాల్ బీ పర్మిటెడ్ టు అపియర్ ఇన్ ది ఎగ్జామ్ ఓన్లీ అట్ ది వెన్యూ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ది అడ్మిషన్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అడ్మిషన్ సర్టిఫికేట్లో, ఓకే, అడ్మిట్ కార్డులో ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ వెన్యూ లేదా ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కే వెళ్ళాలి మీరు. నేను ఎక్కడికైనా వెళ్ళి రాస్తాను అంటే కుదరదనమాట. మీరు ఏదైతే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారో అక్కడికే వెళ్ళాలి. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ది ఎగ్జామ్ వెన్యూ అట్లీస్ట్ 1 day ఇన్ ది అడ్వాన్స్ సో దట్ దే కెన్ రీచ్ ది ఎగ్జామినేషన్ వెన్యూ ఆన్ ది డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ టైమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నేను ఆల్రెడీ చెప్పా కదా, ముందే చెప్పాను నేను, ఒక రోజు ముందే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ మీకు దగ్గరగా ఉందా లేదా, లొకేషన్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఎగ్జామినేషన్ డే రోజు మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటారు. తర్వాత క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే డూ నాట్ అపియర్ ఇన్ ది ఎగ్జామినేషన్ మోర్ దాన్ వన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు 30th, ఓకే, ఈ మంత్ 30th ఎగ్జామినేషన్ రాశారు, మళ్ళీ October 1st వీళ్ళు ఎగ్జామినేషన్ రాస్తానంటే కుదరదండి, ఊరుకోరు. సో ఇది అలా ఎవరు చేయలేండి, కానీ వెళ్ళకూడదనమాట. ఓకే. తర్వాత candidature of candidates is purely provisional. It is advised that candidates should satisfy themselves that they fulfill all the eligibility conditions అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు అన్నీ చూసుకుని అప్లై చేశారు కాబట్టి ఇది మీకు అంతగా అవసరం లేదు. అలాగే మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకువెళ్లకుండా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారండి. సో అవేంటనేది చూసుకుంటే వాచెస్, బుక్స్, పెన్స్, పేపర్ చిట్స్, మ్యాగజైన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ డివైజెస్, హెడ్ఫోన్స్, పెన్ ఆర్ బటన్ హోల్, స్పై కెమెరాస్, స్కానర్, క్యాలిక్యులేటర్, స్టోరేజ్ డివైజెస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ టు నాట్ టు అలౌడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ల్యాబ్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఇక్కడ మెన్షన్ చేసిన ఏవైతే యాక్సెసరీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాట్ అలౌడ్ అనమాట. సో మీకు పెన్ను, పేపరు మీకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి ఇన్విజిలేటర్స్ ఇస్తారు. మీరు రఫ్ వర్క్ అనేది చేసుకోవచ్చు, మ్యాథ్స్, రీజనింగ్కి సంబంధించి ఇంకా మీరు ఏదైనా చేయొచ్చు అనమాట ఎగ్జామినేషన్ రాసేటప్పుడు. సో పెన్ను వాళ్ళే ఇస్తారు, పేపర్ వాళ్ళే ఇస్తారు. సో పెన్ను ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ వారికి ఆ పెన్ను వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసేయాలి. సో మీరు ఏమీ తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు సంబంధించి అడ్మిషన్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్, వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాలి అనుకుంటే వాటర్ బాటిల్, ఓకే, ఐడిలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఉన్నట్లయితే దానికి అడిషనల్గా సపోర్టింగ్ డాక్యుమెంట్ తీసుకువెళ్ళొచ్చు అనమాట. ఇవి మాత్రమే తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ అవాయిడ్ వీరింగ్ ఐటమ్స్ లైక్ నోస్ పిన్స్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, చామ్స్, ఖాదాస్ ఎట్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు. సో అమ్మాయిలు కొంతమంది నోస్ పిన్ పెట్టుకుంటారు, అబ్బాయిలు బ్రేస్లెట్స్ పెట్టుకుంటారు, అమ్మాయిలు ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు, ఇంకా చామ్స్, ఖాదాస్ లాంటివి ఏమైనా యూజ్ చేస్తుంటే అవి అవాయిడ్ చేస్తే మంచిది అని చెప్పేసి ఇచ్చారు. సో క్యాండిడేట్ షుడ్ అవాయిడ్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అవి మీరు పెట్టుకోకుండా వెళ్తే మంచిది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ కేస్ రిలీజియన్ ఆర్ కస్టమ్స్ రిక్వైర్ క్యాండిడేట్స్ టు వియర్ స్పెసిఫిక్ అటైర్ ది ఫ్రిస్కింగ్ మే టేక్ మోర్ టైమ్ అండ్ దేర్ఫోర్ క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఎట్ ది వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎర్లీ అని చెప్పేసి ఇచ్చారు. కొంతమంది ముస్లిమ్స్ బుర్కా వేసుకొని వెళ్తారు కదా, సో వాళ్ళకి సంబంధించి మేబీ వారికి పర్మిషన్ ఇచ్చే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంటుంది. లేదు అంటే వారు ఆ బుర్కా కూడా లేకుండా వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో అవి కూడా కొన్ని ఇన్ కేస్ రిలీజియన్ ఆర్ కస్టమ్స్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు బ్రింగ్ బ్యాగ్స్ అండ్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఇన్ టు ది ఎగ్జామినేషన్ వెన్యూ. ఇన్ కేస్ దే బ్రింగ్ ఎనీ సచ్ ఐటమ్ దే వుడ్ హ్యావ్ టు మేక్ దేర్ ఓన్ అరేంజ్మెంట్స్ ఫర్ సేఫ్ కస్టడీ ఆఫ్ సచ్ ఐటమ్స్. ద కమిషన్ విల్ నాట్ బి లయబుల్ టు మేక్ ఎనీ అరేంజ్మెంట్స్ ఫర్ సేఫ్ కస్టడీ ఆఫ్ ఎనీ సచ్ ఐటమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది బ్యాగ్లో చదువుకోవడానికి కొన్ని బుక్స్, అడ్మిట్ కార్డు, మొబైల్ ఫోన్ ఇవన్నీ పెట్టుకొని వెళ్తారండి. సో మనకి అక్కడ అవి పెట్టుకోవడానికి ఎటువంటి స్పేస్ అయితే మనకి కల్పించరు వీళ్ళు. స్టోరేజ్ రూమ్, క్లోక్ రూమ్ అయితే మనకి ఎటువంటి రూమ్ అయితే క్రియేట్ చేయరు ఎస్ఎస్సి వాళ్ళు.
సో కాబట్టి మీకు అలాంటి అరేంజ్మెంట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటే, మీరు ఓన్గా అరేంజ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటేనే అవి తెచ్చుకోండి. లేదంటే మేము అలాంటి ఫెసిలిటీ ఏమీ కల్పించము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. బ్యాగ్ కానీ ఇంకేమైనా బుక్స్ కానీ ఇంకేమైనా మీరు తీసుకువెళ్తే అవి మీరు ఎక్కడైనా సేఫ్గా పెట్టుకోవడానికి మీకు ప్లేస్ ఉంది అనుకుంటేనే మీరు తీసుకువెళ్ళాలి. వీళ్ళైతే ఎటువంటి ప్లేస్ అయితే మీకు ప్రొవైడ్ చేయరు. సో ఇక్కడ చూడండి 12th పాయింట్, పెన్ అండ్ పేపర్ ఫర్ రఫ్ వర్క్ వుడ్ బి ప్రొవైడెడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ల్యాబ్ అని చెప్పేసి ఇచ్చారు. పెన్ను పేపర్ వాళ్ళే ఇస్తారు రఫ్ వర్క్కి సంబంధించి, కాబట్టి మీరు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. ఆల్ ఎగ్జామ్ ల్యాబ్స్ ఆర్ అండర్ వీడియో సర్వైలెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీకు సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయాలి. ఎలక్ట్రానిక్ వాచ్ టైమర్ విల్ బి అవైలబుల్ ఆన్ కంప్యూటర్ స్క్రీన్ అలాటెడ్ టు క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఎగ్జామినేషన్ రాస్తుంటే రైట్ సైడ్ టాప్లో మీకు టైమర్ అనేది రన్ అవుతూ ఉంటుంది, కాబట్టి మీకు వాచ్ కూడా అవసరం లేదు. సో టైం ఎంత అయింది అనేది చూసుకోవడానికి. అలాగే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే డూ నాట్ ఇండల్గ్ ఇన్ ఎనీ అన్ఫేర్ మీన్స్ అండ్ షల్ ఆల్సో నాట్ టాక్ టు ఈచ్ అదర్ ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎగ్జామ్ అండ్ డ్యూరింగ్ ఇట్స్ ఎంటైర్ డ్యూరేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కానీ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత కానీ మీ పక్కన ఉన్నటువంటి క్యాండిడేట్స్తో మీరు మాట్లాడకూడదు. ఓకే, క్యాండిడేట్ షల్ హ్యావ్ టు అండర్గో ది ప్రాసెస్ ఆఫ్ కాంటాక్ట్లెస్ ఫ్రిస్కింగ్ త్రూ హ్యాండిల్డ్ మెటల్ డిటెక్టర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఎగ్జామినేషన్ లోపలికి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఒక పెద్ద రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది కదా, దానిలోంచి వెళ్ళాలి. సో మీరు ఏమైనా తీసుకువెళ్ళకూడని డాక్యుమెంట్స్ ఉంటే అది డిటెక్ట్ చేస్తుంది అనమాట. తర్వాత క్యాండిడేట్ మస్ట్ స్ట్రిక్ట్లీ అబైడ్ బై ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై ది ఎగ్జామ్ ఫంక్షనరీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో సూపర్వైజర్ కానీ ఇన్విజిలేటర్ కానీ చెప్తున్నటువంటి వాటన్నిటికీ కూడా మీరు ఒబే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టు చేయాలి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ప్రొవైడ్ క్లియర్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ సర్టిఫికేషన్ స్టేట్మెంట్ ఇన్ దేర్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అండ్ సిగ్నేచర్ అండ్ కమిషన్స్ కాపీ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ టేకింగ్ నెసరీ ప్రికాషన్ అగేన్స్ట్ COVID-19 అని చెప్పేసి ఇచ్చారు. సో COVID-19 ప్రికాషన్స్ తీసుకుంటూ మీ దగ్గర నుంచి బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ కూడా. ఓకే, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ ఈస్ ఫౌండ్ అబ్స్ట్రక్టింగ్ ది కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ క్రియేటింగ్ డిస్టర్బెన్సెస్ ఎట్ ది ఎగ్జామినేషన్ వెన్యూ హీజ్ ఆర్ హర్ క్యాండిడేచర్ షల్ బి సమరీలీ క్యాన్సిల్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా ఎగ్జామినేషన్ అడ్డుకునే ప్రయత్నం చేసినా, ఎగ్జామ్ రాసే వాళ్ళు ఇంకేదైనా చేసినా కూడా వాళ్ళ యొక్క క్యాండిడేచర్ అనేది ఇది చేయడం జరుగుతుంది, బ్లాక్ చేసేసి వారిని ఎంటైర్ SSC ఎగ్జామ్స్ రాయకుండా చేస్తారనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఇవి మనకి ఒక 20 ఉన్నాయన్నమాట. డ్యూరింగ్ ది 1 hour ఆఫ్ యాక్చువల్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ విల్ నాట్ అలౌ టు టేక్ టాయిలెట్ బ్రేక్స్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ఇన్విజిలేటర్. దే మే ఎన్ష్యూర్ టు విజిట్ ది టాయిలెట్ ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీరు టాయిలెట్కి అని చెప్పేసి వెళ్ళడం కానీ అలాంటివి చేయకూడదు. బట్ ఇన్విజిలేటర్ పర్మిషన్ ఇస్తే మీరు వెళ్ళొచ్చు అనమాట. If the examination does not commence at the scheduled time or is interrupted midway due to any technical snag or for any other reason, candidate should follow the instructions of the exam functionaries అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏదైనా సర్వర్ డౌన్ అవడం కానీ సిస్టమ్ సరిగ్గా వర్క్ అవ్వకపోవడం కానీ అయినట్లయితే మీకు ఉండేటువంటి టైం అలాగే ఉంటుంది, ఎటువంటి మీరు టైం అయితే లాస్ అవ్వరు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి క్యాండిడేట్స్ మీకు సంబంధించినటువంటి పర్టికులర్ ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు టైంకి చేరుకోవాల్సి ఉంటుంది. కొంతమంది PWD క్యాండిడేట్స్ స్క్రైబ్ని పెట్టుకుంటారు కాబట్టి వారికి 20 minutes ఎక్స్ట్రా టైం అయితే ఇస్తారు. ఆ 20 minutes ఎక్స్ట్రా టైంని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ క్యాండిడేట్స్ కంటే వాళ్ళకి ఎక్కువ 20 minutes అయితే ఎక్స్ట్రా ఉంటుంది. స్క్రైబ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎగ్జామినేషన్ రాయలేనటువంటి క్యాండిడేట్స్ పక్కన ఇంకొకరిని కూర్చోబెట్టుకొని ఎగ్జామినేషన్ రాస్తారనమాట, వారిని స్క్రైబ్ అని చెప్పేసి అంటారు. సో అలా పర్మిషన్ తీసుకునేటువంటి వారు స్క్రైబ్ని తెచ్చుకొని ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. వారికి 20 minutes ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవ్వండి మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్. సో మీరు ఓన్ స్క్రైబ్ని తీసుకువెళ్ళాలి, ఇవన్నీ కూడా ఇచ్చారు మనకి. సో ఇవన్నీ నార్మల్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి టోటల్ 30 instructions అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని మీరు ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అవ్వండి. అండ్ నేను ప్రొవైడ్ చేస్తున్నటువంటి అన్ని ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సెస్ 3 days అయితే ఆఫర్ ఉంటుంది. ఈ 3 daysలో మీరు ఆఫర్ని గ్రాప్ చేసుకుంటే మీకు చాలా మంచి కోర్సెస్ అయితే లభిస్తాయి తక్కువ అమౌంట్కి. లేదంటే తర్వాత 3 days తర్వాత మళ్ళీ ప్రైస్ అయితే పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ లింక్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వెంటనే ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.